ధనియాల పొడి, వెల్లుల్లి కారపొడి, ఇడ్లీ కారపొడి, పుదీనా పొడి, బెల్లం పూతరేకులు ఉంటాయి, బెల్లం కొబ్బరిలు ఉంటాయి, బెల్లం నువ్వొచ్చులు ఉంటాయి, వేరుశెనగ గుంటలు ఉంటాయి, పూలు ఉంటాయి, బొబ్బట్లు ఉంటాయి, కాకినాడ కాజాలు, మరక కాజాలు ఉంటాయి, తేలగుండలు ఉంటాయి. ఇంకా పచ్చళ్ళ రకాలు కూడా ఉంటాయండి. ఆవకాయ, దెబ్బకాయ, నిమ్మకాయ, చింతకాయ, మాగాయ, అల్లం, టమాటా, గోంగూర, పచ్చిమిర్చి, స్వీట్ కావాలి, సోంపాపిడి, మామిడి తాండ్ర, ఖర్జూరం, ఇంకా పిచ్చిగుళ్ళు కూడా ఉంటాయి. మాటలే గరాజ్ అని అంటారు. స్వీట్ సూపర్గా ఉంటుందండి. 100 రూపాయలు. గుమ్మడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, కరాచీ వడియాలు, మినపప్పడాలు, కంది అప్పడాలు, వామ అప్పడాలు, మసాలా అప్పడాలు, జీలకర్ర అప్పడాలు. చెప్పు సార్, సుబ్బయ్య గారి చరిత్ర చెప్పగలుగుతారా? చెప్తామండి. నేను సుబ్బయ్య రెండో అబ్బాయి, గోందేవ్ నా పేరండి. మా నాన్నగారు 1950లో హోటల్ స్టార్ట్ చేశారు. మా హోటల్ స్టార్ట్ చేసే ముందు 10 మంది పెట్టారు నాన్నగారు గారు. ముందు పేట బోయిన ఉండేదండి, తర్వాత బల్లలు, తర్వాత సిట్టింగ్ అంతా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పటికీ మాది 70 సంవత్సరాలు అయ్యిందండి హోటల్ రన్నింగ్. అప్పటి నుంచి ప్రజల ఆదరణతో మేము కొనసాగుతున్నామండి. నెంబర్స్ అంటే స్టార్టింగ్ 10 నెంబర్సే కదా, అలా డెవలప్ అవుతాయి. మీది ఇప్పుడు మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? మాది మొత్తం 20 ఉన్నాయి సార్. 20 బ్రాంచెస్. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్ 6 ఉన్నాయండి. 6 బ్రాంచ్లు ఉన్నాయి. తిరుపతిలో ఒకటి ఉందండి, వైజాగ్లో ఒకటి ఉందండి, విజయవాడలో ఒకటి ఉందండి. ఇప్పుడు కొత్తగా చెన్నైకి సో రాష్ట్రంలో కూడా దాటిందనమాట. తమిళనాడు కూడా వెళ్ళింది. బెంగళూరులో కూడా ఇంకా ఫస్ట్ టైం ఇక్కడ స్పెషల్స్ ఏంటండి? ఏమేమి పెట్టలో ఆర్డినరీ 170 అండి. అందులో మీకు 15 ఐటమ్స్ వస్తాయి. స్పెషల్ అయితే ఆర్డినరీ అది 170. ఫస్ట్ మా నాన్నగారు రూపాయితో స్టార్ట్ చేశారు భోజనం. అప్పుడు పప్పు, కూర, చట్నీ ఐటమ్స్ ఇప్పుడు ఐటమ్స్ రూపాయికే అన్ని పెట్టేవాళ్ళ అండి? ఏ ఇయర్లో అండి? 68 అండి. 1968లో రూపాయికి. ఇక్కడ ఇది 260 అండి. ఇక్కడ 30 ఐటమ్స్ వస్తాయి. పలావు, పులిహోర, పెరిగోడ, పన్నీరు, గులాబ్ జామున్, బొబ్బట్టు, 8 రకాల కూరలండి. పప్పు, మజ్జిగ పులుసు, సాంబారు, రసం, సేమియా పులిహోర, కొత్తిమీర రైస్, వాటర్ బాటిల్, ఇడ్లీ, కందిపొడి, కర్రీ. ఇది కాకుండా మీరు ఏమి అడిగినా మేము లేకుండా వదిలిస్తాం. కాదు అనమాట. 170 ఇచ్చినా, 260 ఇచ్చినా మీకు ఏం కాదు పెడతాం. నేను సాటిస్ఫాక్షన్. మీరు ఇంత రుచికరమైన భోజనం పెడుతున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తినేవాళ్ళం కంపెనీల కింద పెట్టచ్చు. ప్లేస్ ఇక్కడ చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు వచ్చానండి. అందుకే మా ఫ్యామిలీతో వచ్చానండి. మళ్ళీ బాగుంటుంది. అవును. ఏమేమి ఇస్తారండి? పప్పు, సాంబారు, పెరుగు, మజ్జిగ పులుసు, పుట్టగోజులమ్మ, పునుకుల కుర్మ, పచ్చడి వేస్తారు, పులిహోర, 3 స్వీట్లు. మొత్తం ఏది పడితే అది విడిగివిడిగా పార్సల్ ఇస్తారా? బుట్ట భోజనానికి మీరు చెప్పేది. విడిగా అయితే పప్పు, సాంబారు, ఫ్రైలు అన్నీ ఇస్తారు.
మీరు ఎందుకు ఇప్పుడు బుట్ట భోజనం ఎంత అన్నారు? 4:20. 4:20. ఎంతమందికి సరిపోతుంది? మా లెక్క అయితే 3 అండి. తిన్నదాన్ని పెట్టి 4 వస్తుంది మేడం. ఓకే. హాయ్ సార్. హాయ్. ఫుడ్ ఎలా ఉంది సార్? మీరు ఎప్పుడు చేస్తున్నారు? నేను రావడం ఫస్ట్ టైం. అసలు తెలంగాణ ఉంటుంది. ఓకే. మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు. నేను ఆ బీచ్ ఒకసారి అక్కడ చూసి వచ్చేటందుకు నేను వచ్చాను. ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. ఓకే. ఫస్ట్ టైం రావడము బాగుంది. మీకు నచ్చిందా? చాలా వరకు బాగుంది. రీజనబుల్ ప్రైజింగ్. ఓకే. ఇండియా తెలంగాణలో పోలుస్తూ ఇది బెటర్ అని అన్లిమిటెడ్ ఫుడ్. ఏది తీసుకున్నారు? ఏ స్పెషల్ మీల్స్? మేము మీల్స్ తీసుకుంటాం. స్పెషల్ మీల్స్ అని 2 ఉన్నాయి కదా, ఏది తీసుకున్నారు? నేను నార్మల్ మీల్స్ అనుకుంటున్నాను. తెలియదు, మా మామయ్య తీసుకున్నాను. నచ్చిందా మీకు? థ్యాంక్ యూ. హలో మేడం, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటుందో అలాగే ఉంది. సుబ్బయ్య గారు ఆతిథ్యం ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నారు, బాగా అడుగుతున్నారు. చాలా బాగుంది. ప్రతిదీ అడిగి మరీ పెడుతున్నారు. ఇది ఎన్నోసారి అండి మీరు రావడం? ఫస్ట్ ఫస్ట్ టైమే మీరు మంచి ఇంప్రెస్ అయినట్టు నాకు. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్స్ అండి.